నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా, ప్రస్తుతం మనతో పాటు వజ్ర రైస్ మిల్ ఇండస్ట్రీస్ అధినేత, తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య గారు మన ముందున్నారు. అతని మీద 72 కోట్ల స్కామ్ జరిగిందని ఒక అభియోగం ఉన్నది. అది ఎంతవరకు వాస్తవం, ఎందుకోసం అని ఆ స్కామ్ చేసిండు అనేది తన మాటల్లో తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే మధు. బాగున్నారా అన్న? బాగున్నా. ఎందుకని ఇప్పుడు సీఎంఆర్ నుంచి మీకు బియ్యం వస్తే ఆ బియ్యాన్ని పట్టించి మీరు మళ్ళీ వాళ్ళకి అప్పగించాలి. దానికి పట్టించినందుకు మీ మిల్లు కిరాయి ఎంత ఉందో గవర్నమెంట్ కట్టిస్తుంది. మళ్ళీ స్కామ్ చేయాల్సిన అవసరం ఎందుకన్నా? అది మాకు కూడా అర్థం కావట్లేదు. ఆ స్కామ్ అనేది ఏందో అర్థం కాకుండానే మేము 72 కోట్లని ఇప్పుడు నువ్వు అంటున్నావు, అంతకుముందు ఒక 69 అన్నాడు, ఒక 63 అన్నాడు. దీని అంతటికి ఎక్కడొక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలని మేము అనుకుంటుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని యూట్యూబ్ ఛానళ్ళలో అన్నిట్లల్లో ఈ అంటే రైస్ ఇండస్ట్రీ మొత్తం కూడా ఒక దొంగగా చిత్రీకరించేటటువంటి పరిస్థితి. నేను ఏమంటున్నా అంటే వజ్రా రైస్ ఇండస్ట్రీస్ అనే ఒకటే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3000 పైచలకు ఉన్నటువంటి రైస్ మిల్లులు ఏ ఒక్కటి కూడా దొంగతనం కోసం, స్కామ్ చేయడం కోసం, ప్రభుత్వాన్ని దోపిడీ చేయడం కోసం ఆవిర్భవించినటువంటి మిల్లులు కాదు. ఒక వ్యాపారం. ఈ రాష్ట్రంలో అత్యధికంగా పండేది వరి. ఆ వరి ఈ రాష్ట్రం నుంచి భారతదేశంలోనే మన తెలంగాణ రాష్ట్రంలో అదే విధంగా ఉంటుంది. దీన్ని ఇక్కడి నుంచి అనేక రాష్ట్రాలకు, అనేక దేశాలకు ఎగుమతులు జరిగేటటువంటి వస్తువు ఇలా రైసు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు వాళ్ళ అవసరం కోసం, ప్రభుత్వాలను అధికారంలోకి రావడం కోసం రైతులకు ఇచ్చినటువంటి హామీలలో భాగం ఇవాళ ఎంఎస్పి రేటుకు ప్రభుత్వమే కొనుగోలు చేసేటటువంటి వ్యవస్థ. అంతకుముందు లెవీ ఉండే, దాని తర్వాత తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అది రద్దు అయిపోయి సిఎంఆర్ అనేటటువంటిది నేరుగా ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నటువంటి సందర్భం. ఆ కొనుగోలు చేసినటువంటి వడ్లని మిల్లర్లకు ఇస్తే వాళ్ళకు ఒక కింటా వడ్లు ఇస్తే 67 కేజీలు రా రైసు, 68 కేజీలు బాయిల్డ్ బియ్యం ఇవ్వాల్సినటువంటి ఒక పద్ధతి నడుస్తూ ఉంది. ఇది ఎప్పుడు డిసైడ్ అయిందంటే 1940 ఆ టైంలో ఎప్పుడో చేసినటువంటి తీర్మానం. 2015లో ఈ రాష్ట్రానికి ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రి, సివిల్ సప్లై మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆనాడు ఉన్నటువంటి ఈటల రాజేందర్ గారికి ఒక లెటర్ పెట్టడం జరిగింది. ఆ లెటర్ కూడా మీకు చూపిస్తాను నేను. ఏమని పెట్టిండు? ఈ రైస్ మిల్లుల వ్యవస్థ ఇవాళ కింటాకు అవుట్ టౌన్ 62 కేజీలు కూడా రావట్లేదు, మనం 67 కేజీలు అని మీరు తీసుకుంటా ఉన్నారు. దాంతో రైస్ మిల్లు వ్యవస్థ కుంటుపడే పరిస్థితి. రైస్ మిల్లులు కుంటుపడిపోతే రైతాంగం మీద ఇబ్బంది అవుతుంది అనేటటువంటి ఆలోచనతో గౌరవ ఆనాడు ఉన్నటువంటి మంత్రి గారికి, ఈనాడు ఉన్నటువంటి మంత్రి గారు ఒక లెటర్ కూడా పెట్టిండు. మేము అనేక సందర్భాల్లో వాళ్ళు వడ్లు ఇవ్వటం, మేము తీసుకోవడం, పెట్టుకుంటూ పోవడం, ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. మేము అనేక సందర్భాలు దరఖాస్తు చేసినప్పటికీ కూడా ఈ మంత్రి గారే ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వానికి అప్పీల్ చేసిన కాబట్టి ఏదో ఒక రోజు మాకు ఈ సమస్య పరిష్కారం దొరుకుతుంది అనేటటువంటి క్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు విపరీతంగా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు అవి వచ్చిన తర్వాత ధాన్యం అమాంతం పెరిగింది, మిల్లు వ్యవస్థ పెరగలే. కానీ ఉన్న మిల్లుల మీదనే ఇవ్వాల్సిన కెపాసిటీ కంటే కూడా అదనంగా వడ్లు ఇచ్చినటువంటి సందర్భం. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు, అక్కడ ఉన్నటువంటి కలెక్టర్లు వాళ్ళు తీసుకొచ్చి మిల్లులు దించినప్పుడు మేము ఏం చేసేది ఉండదు. ఒక మిల్లర్గా అంతో ఎంతో మాకు ఆ ప్రభుత్వాలతో అవసరం ఉండదు. కాబట్టి మేము మాట్లాడకుండా దించుకున్నటువంటి సందర్భం. దించుకున్న తర్వాత పెడతాను, వెనక ముందు పెట్టుకుంటూ వస్తాను. కానీ ఈ షార్ట్ పాల్ ఏదైతే ఉందో, ఒక కింటాకు 67 కేజీలు మేము బియ్యం చొప్పున పెట్టుకుంటూ వస్తున్నాం. కానీ దాన్ని ఇప్పటివరకు సవరించకపోవడం వల్ల ఆ డ్యామేజీ, ఆ నష్టం ఏదైతే ఉందో ఇప్పటి వరకు మిల్లుల మీద భారంగా మారి ఇవాళ 10 కోట్లు ఒక మిల్లు, 20 కోట్లు ఒక మిల్లు, 50 కోట్లు అక్కడో ఇక్కడో దొంగలు లేరని కూడా అనను, స్కాములు లేవను. అంటే కొంతమంది అందులోకి వచ్చిన తర్వాత ఇంకా కొన్ని వ్యాపారాలకు పోయి, అంటే టైంకు మిల్లుల నుంచి ఉత్పత్తి అయినటువంటి బియ్యాన్ని ఎఫ్సీఐ తీసుకోదు, వాళ్ళకు టైం వచ్చినప్పుడు మాత్రం తీసుకుంటుంది. ఆ తీసుకున్న టైంలో ఏం చేస్తారంటే ఈ బియ్యాన్ని బయట మార్కెట్ చేసుకుంటారు. బయట మార్కెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అడిగినప్పుడు పెట్టాలి కాబట్టి వేరే వ్యాపారాల్లో పెడతారు. అట్లా కాదు, ఇప్పుడు గవర్నమెంట్ మీకు ఎంతైతే వడ్లు ఇస్తుందో ఆ వడ్లంతా మీ దగ్గర ఉండాలి, కానీ ఆ వడ్లను రైస్గా మార్చి వేరే రాష్ట్రాలకు అమ్ముకుంటున్నారు, పక్కదారి పట్టిస్తున్నారు అనేది కదా. నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ పాయింట్ ఇందులో మాకు ఇచ్చిన వడ్లల్లో కింటా వడ్లకు 67 కేజీల బియ్యం ఇచ్చేటప్పుడు 67 కేజీల బియ్యం రావు. కింటాకు 67 కేజీల బియ్యం రావు 100% రావు. ఇది ఆల్రెడీ అన్ని ప్రభుత్వంలో ఉన్న తెలుసు, బయట ఉన్న కూడా తెలుసు. పక్కా 100% కింటా బియ్యం మిల్లులో పోసి చూద్దాం, ఎన్ని కిలోల బియ్యం వస్తే చెక్ చేద్దాం. మేము అదే ఛాలెంజ్ చేస్తున్నాం కదా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, మంత్రి గారికి, సివిల్ సప్లై కమిషనర్ గారికి, ఆ డిపార్ట్మెంట్ మొత్తాన్ని కూడా మేము మా మిల్లర్లందరం కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నాయన ఒక్కసారి మీరు టెస్ట్ మిల్లింగ్ చేసి, ఇవాళ మీరు మీకు వాళ్ళ గోదాములలో కూడా ఉన్నాయి, అవి టెస్ట్ మిల్లింగ్ చేసిన తర్వాత ఎంత అవుట్ అని వస్తుందో చూసి దాని తర్వాత మేము ఎంత షార్ట్ పాల్లోకి వచ్చినామో ఆ షార్ట్ పాల్ ఇవాళ మేము ఏ ఒక్క మిల్లర్ కూడా ఆ గవర్నమెంట్కి బాగున్న దానికంటే తక్కువ ఆస్తులు ఉన్న వాళ్ళు ఎవరు, దానికంటే డబల్ ఆస్తులు ఉన్న వాళ్ళు. కాబట్టి మేము ఎక్కడ దెంకపోయేటోళ్ళం కాదు, పారిపోయేటోళ్ళం కాదు. వాళ్ళ వ్యాపారాలు ఉన్న వాళ్ళందరూ కూడా మీకు ఏమైనా షార్ట్ పాలు దగ్గర కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ వీళ్ళు అసలు ఆ ప్రశ్నకు సమాధానాన్ని వెతకట్లేరు. ఆ కనీసం మిల్లర్లని ఎన్ని కేజీలు వస్తాయి ఒక కింటాకి?
కింటాకు 60 కేజీల లోపు ఖరీఫ్ సీజన్, ఖరీఫ్ అంటే వానకాలం దాంట్లో వస్తాయి. రబీలోకి వచ్చేసరికల్లా నీకు 40, 35, 40, 45 పండిన పంట తీరును బట్టి తప్పితే అంతకంటే ఒక 70% తాలిపోతుందా? తాలు అని కాదు, నూకవుతుంది, బ్రోకెన్ అవుతుంది అనమాట. అంటే మనం చేసిన దాంట్లో రబీకి సంబంధించిన నూకలు అవుతాయి. మేము నూకలు అయితే బియ్యం అయితేనో 3,000 రూపాయలకి ఏదో గవర్నమెంట్ లెక్క పోతుంటుంది. నూకలు అయితే ఏంటంటే అలా 2,000, 2,200, 21,000 మేము అమ్ముకోవాల్సి వస్తుంది. అమ్ముకున్నాం ఇప్పుడు ఆ డబ్బులన్నీ ఏం చేస్తాం మేము మళ్ళీ వేరే, ఇప్పుడు మన కాడ ఐకేపీ నడిచేటప్పుడు కాకుండా మిగతా టైంలో వడ్లు వస్తుంది, అప్పుడు మేము కొనుగోలు చేసి మళ్ళీ వీళ్ళకి బియ్యం ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు పెట్టుకుంటూ పోతుంటాం. అంటే ఈ చైన్ సిస్టమ్ అన్న వడ్లని అక్కడనే పెట్టుకొని ఉన్నా లాస్ అవుతాం. ఇంకోటి మేము పట్టించి 67 కేజీలు ఇచ్చేటప్పుడు కింటాకు ఒక 30-40 కేజీల చొప్పున అది షార్ట్ పాలు ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ ఏం చేస్తారు ఈ ప్రభుత్వం అంతా, ఇప్పుడు ఆ మిల్లర్ల కంటే ఒకేసారి మిల్లుల మీద విజిలెన్స్ దాడులని అవన్నీ చేసి అక్కడ పోయి లెక్కలేసి మామూలుగా వాళ్ళకున్న కాకి లెక్కలేసి కింటాకు 60 చొప్పున లెక్క తీసేసి మిగతా అన్ని షార్ట్ పాల్ కింద కనపడుతున్నాయి. అట్లా ఒక్కొక్క మిల్లు మీద 20 కోట్లు, 30 కోట్లు, 40 కోట్లు వీళ్ళు మిల్లుల నుంచి వడ్లు అమ్ముకురు. ఇవన్నీ అవాస్తవం. నేను 100% అన్నాను. అక్కడో ఇక్కడ ఒకటో ఇద్దరు ఉంటే ఉండొచ్చు. మీ మిల్లులోకి వచ్చినటువంటి ప్రతి వడ్ల గింజ బయటికి పోలేదంటారా? 100%. నేను ఏమంటున్నానంటే ఇప్పుడు నా మిల్లు ఉంది, ప్రతి నెల నేను 40 నుంచి 45 లక్షలు కరెంట్ బిల్లు కడతాను. 2 మిల్లులకు మాకు ఒక్కొక్క దానికి 20 నుంచి 22 లక్షల చొప్పున కరెంట్ బిల్లు కడతాం. మా జిఎస్టీ ఉంటుంది. నేను అంటే ఈ సూర్యాపేట జిల్లాలో టాప్ నేనే తౌడు అమ్ముతా ఉంటా. మా తౌడంతా కూడా ఆయిల్ కంపెనీలో పోతుంటుంది. మేము అది జిఎస్టీ బిల్లు మీదనే పోతుంటుంది. తౌడుకు జిఎస్టీ ఉంటుంది. మేము ప్రతిరోజు ఎంత అమ్ముతున్నాం అనేది మాకు లెక్క ఉంటుంది. మీరు ఇచ్చిన వడ్లన్నీ మేము ఎంత మిల్లింగ్ చేసినా మీరు వాడికి వస్తే కరెంట్ బిల్లు లెక్క చెప్తుంది, జిఎస్టీ లెక్క చెప్తుంది. మరి ఇంకా మేము బయటకు పోయినా ఆడుంటుంది. కాకపోతే ఏంటంటే అవి బియ్యం రూపంలో కాకుండా నూకల రూపంలో, తౌడు రూపంలో, చీరు రూపంలో, రిజెక్షన్ రూపంలో మేము అమ్మాల్సి వస్తుంది. ఇప్పుడు అధికారులు వచ్చి చెక్ చేసినప్పుడు అక్కడ వడ్లు లేవు, అక్కడ ధాన్యం లేదనే కదా మేము కేసు కట్టింది. నేను ఏమంటున్నానంటే అధికారులు వచ్చినప్పుడు లెక్కలేసేది ఏమంటారు, కింటాలకు 67 కేజీల బియ్యం చొప్పున లెక్కేస్తారు. ఇప్పుడు నేను దాదాపు 2021-22 నుంచి నా మిల్లు నడుస్తుంది. ప్రతి సీజన్కు నాకు 1,00,000 క్వింటాలు, 2 లక్షల క్వింటాలు వడ్లు ఇస్తారు. 1,00,000 క్వింటాల వడ్లు నల్లిస్తే ప్రతి కింటాకు ఒక 30 కేజీల నుంచి 40 కేజీలు అదనంగా మేము మిల్లింగ్ చేస్తాం. ఇది 67 కేజీలు వేయడానికి. ఆ లెక్క ప్రకారం మొత్తం ఎన్ని బస్తాలు అయితే మీరు లెక్క చేయండి. అంతకంటే మించి మేము షార్ట్ పాలు ఉండం, అంతకంటే మించి మేము గవర్నమెంట్కి అప్పు ఉన్నాం. మేము ఏమంటున్నాం, మా బాధ ఒకసారి వినండి. ఇవాళ మీరు మిల్లర్లని దొంగలుగా చిత్రీకరించి ఈ రాష్ట్రం ముందల, ఈ రాష్ట్ర ప్రజల ముందల, ఈ రైతాంగం ముందల మేమేదో రైతులు నోళ్ళు కొట్టినట్టుగానో, రైతులు దోపిడీ చేసినట్టు, ప్రభుత్వ సొమ్ము దోపిడీ చేసినట్టుగానో మీరు చిత్రీకరించి, ఒక్కరు ఇద్దరు ఏ వ్యవస్థలైనా ఉంటారు. ఆ ఒకరిద్దరు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ అందరినీ దొంగలుగా చిత్రీకరించి ఇవాళ రాష్ట్రంలో ఏమైపోయిందంటే మిల్లర్లు అంటే అసహించుకునేటటువంటి సీన్కు తీసుకొస్తాను. కానీ నిజంగా ఈ రైతులు కాపాడేటటువంటి వ్యవస్థ ఏదైనా ఉంటుంది, మిల్లింగ్ వ్యవస్థ మాత్రమే. మిల్లర్లు మాత్రమే రైతులు కాపాడుకున్నది. నువ్వు మన సీజన్లో వర్షాలు విపరీతంగా వస్తే రోడ్ల మీద రైతులు దడిచిపోతా ఉంటే ఒక్కొక్క మిల్లు తన కెపాసిటీకి మించి 2, 3 కెపాసిటీ వడ్లు తీసుకురు. ఆ తడిసిన వడ్లన్నీ మేము గొంతున్నామని పత్రికలలో ప్రకటనలు వచ్చినాయి. ఎవరు కొంటారు? ఎమ్మెల్యేలు, మంత్రులు చివరి కింద వరకు కొంటామంటారు. ఏ ఒక్క ఎమ్మెల్యే గారు కానీ, ఒక్క మంత్రి గారు కానీ, ఏ ముఖ్యమంత్రి గారి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఆ కింటా ఓట్లు తడిచిపోతే మేము ఆ కింటా ఓట్లకు మేమే నష్టపరిహారం కట్టినామన్నా ఎవరన్నా ఉండరా? తడిసిన ఓటు తీసుకుపోయి బెదిరించో అదిరించో మిల్లులో లేచి వస్తారు. తడిసిన తర్వాత వెయిట్ ఎక్కువ వస్తుంది, కలర్ చేంజ్ అవుతుంది, దాన్ని డిస్కలర్కి అమ్ముకోవాలి, అవి నూకలు అయితే ఇవంతా లాస్ అయ్యేదంతా మిల్లర్కు. మీరు ఏ మిల్లు కన్నా 1 కింటా ఓట్లకు తడిసినప్పుడు వానాకాలం, ఎండాకాలం ఖరాబ్ అయిన ఓట్లకి ఏమన్నా 100 రూపాయలు తక్కువ చేసి మిల్లింగ్ వ్యవస్థలకు సహకరించినట్టే ఏమన్నా ఉంటే చెప్పండి, మేము ఛాలెంజ్ చేస్తాం. తడిసిన గింజలు మేమే తీసుకుంటాం, ఖరాబ్ అయిన గింజలు మేమే తీసుకుంటాం. మీరు టైంకు ఎఫ్సీఐ దిగుమతి చేసుకోకపోయినా, సివిల్ సప్లై దిగుమతి చేసుకోకపోయినా మేమేదో రొటేషన్ చేసి ప్రతి సీజన్ డిఫాల్ట్ కాకుండా, ఇవాళ నేను ఏ ఒక్క సీజన్ కూడా డిఫాల్ట్ కాకుండా నేను పెట్టుకుంటూ వచ్చిన నా మిల్లుని ఛాలెంజ్ చేస్తా. నన్ను ఎక్కడికి ఈవెన్ కమిషనర్ గారు పిలిచినా, మంత్రి గారు పిలిచినా నేను వచ్చి చెప్పడానికి సిద్ధంగా ఉన్నా. ఇవాళ నా మిల్లును కూడా పట్టుకొని వచ్చి ఇవాళ 70 కోట్లు 60 కోట్లు అంటే ప్రజలు ఏమనుకో నిజంగానే 70 కోట్లు దొబ్బిడం అనేటటువంటిది. మేము ఏమంటుంటే మేము కష్టపడి మిల్లింగ్ చేసి నష్టానికి మీ వ్యవస్థలో ఉండి రైతాంగాన్ని కాపాడుకుంటూ వస్తున్నటువంటి మమ్మల్ని మీరు దొంగలుగా చిత్రీకరించొద్దని చెప్పి మీ రాజకీయ స్వార్థం కోసం. ఎందుకన్నా మీ మీద కేసు పెడితే దాచుకొని మరి ఇన్ని రోజుల నుంచి బెయిల్ తీసుకొని బయటికి రాకుండా బెయిల్ వచ్చిన తర్వాతనే బయటకు వచ్చి మాట్లాడుతున్నాం? ఎస్, మేము ఎటువంటి స్కామ్ చేయలేదు మేము అని చెప్పేసి మిల్లు దగ్గర ఉండి మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు నేను మిల్లు దగ్గర ఉండి కూర్చుంటే వాళ్ళు కేసు పెట్టిన తర్వాత పోలీసులు ఈడ్చుకుపోయి జైల్లో పడేస్తారు. జైలుకు పోయిన తర్వాత నీతో నేను మాట్లాడగలుగుతానా? నాకు జరుగుతున్న నష్టం నేను సమాజానికి తెలియజేయగలుగుతానా? ప్రభుత్వానికి తెలియజేయగలుగుతానా? ఇవాళ దొంగతనం అని కేసు పెట్టి ఎఫ్ఐఆర్ చేసి లోపల పడి నా కొడుకులు 30 రోజుల నుంచి నా కొడుకులు అన్న ఉండరు. నా ఒక కొడుకు MBBS చదువుకున్న, ఒక కొడుకు నాతో పాటు వ్యాపారం ఉండరు. వ్యాపారంలో ఉన్నాడంటే ఓకే, MBBS చదివేటోని కూడా తీసుకొచ్చి నువ్వు జైల్లో పెట్టు. ఇవాళ వాళ్ళు ఏం చెప్పుకోగలుగుతారు? వాళ్ళ బాధ ఏమన్నా రేపు పొద్దుగాల 30వ తారీఖు నాడు నా కొడుకు PG ఎగ్జామ్ ఉందని
జడ్జి దగ్గర పెట్టినా కూడా అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం అంతా అడ్డం పడి బెయిల్ ఇవ్వద్దంటారు. ఇంత పైశాచికంగా నా పిల్లల మీద. అంటే నేను ఏమంటున్నానంటే, అంటే ఎందుకు ఎవరు చేస్తున్నారు? నేను ఏమంటున్నానంటే, నేను తప్పించుకోపోయి ఏదో దొంగతనం చేసినా కానీ తప్పించుకోపోలే. ఈ సమాజానికి కనీసం నాలంటూ టచ్ చేసినాకన్నా ఆ మిల్లింగ్ వ్యవస్థలో వాళ్ళకి జరుగుతున్నటువంటి అన్యాయం మీద అవగాహన కలగటం కోసం నేను బయటకు వచ్చి మాట్లాడి, నేను న్యాయపరంగా సరే బెయిల్ తీసుకొని వచ్చి, తర్వాత నేను దొంగ ద్వారానే తర్వాత రుజువు అవుతుంది, బెయిల్ తీసుకొని వచ్చి ఈ ప్రభుత్వం తెలియజేయాలనేటటువంటి ఆలోచనతో అనేక సందర్భాల్లో ఆ ప్రభుత్వ పెద్దలు కలుద్దామని పోతే నాకు ఎక్కడ అవకాశం రావట్లేదు. కాబట్టి మీ ద్వారా, మీడియా ద్వారానన్నా గౌరవ మంత్రి గారికి, గౌరవ కమిషనర్ గారికి ఏదైనా మాది వారి చెవిలో పడితే నన్ను ఏమైనా పిలిచి మాత్రం మాట్లాడుతున్నాం. నేను ఏమంటున్నంటే, ఏ ఒక్క మిల్లర్ కూడా దొంగ కాడు, ఉద్దేశపూర్వకంగా డిఫాల్టర్ కాదు, ఉద్దేశపూర్వకంగా వాడుకోలేదు. అందులో ఉన్నటువంటి షార్ట్ ఫాలే ఈ ఒక సీజన్కి ఇంకో సీజన్ ముడిపడి రౌండ్కి ఇంత ఆడ ముద్ద ఇవాళ 10-20 కోట్ల చొప్పున జమ కనపడతా ఉంది. నేనేమంటున్నంటే, ఈ ప్రభుత్వ పెద్దలు ఒక్కసారి మా రైస్ మిల్లర్లను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడితే మా బాధలు కూడా ఉంటే తెలుస్తుంది. ఇప్పటి వరకు మీకు వచ్చిన వడ్లన్నీ తీసుకొచ్చి మిల్లులో పోసారు, కానీ ఏ ఒక్క రోజున మిల్లుల సమస్య. ఇంకొకటి ఏంటంటే, మీరే కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్దలు, వారు దేశానికి సేవ చేసి వచ్చినటువంటి నాయకుడు. ఇవాళ ఈ రాష్ట్రంలో అనేక సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీలో తిరుగులేని నాయకునిగా మా జిల్లాను శాసిస్తున్నటువంటి నాయకుడు. మొత్తం వారికి కంట్రోల్లో మన నాగార్జున సాగర్ కెనాల్ ఉంటుంది, కెనాల్ కింద మొత్తం ఒడ్లు వస్తే మిల్లులు అక్కడ కూడా ఉన్నాయి. నేనేమంటుంటే, వారికి అవగాహన ఉండబట్టే ఆనాడు లెటర్ పెట్టాడు. మరి ఈ రోజు వరకు దాని మీద ఎందుకు తీసుకుంటారు? మీరెందుకు ఆ రోజు మీరు ఈటల రాజేంద్ర గారికి లెటర్ పెట్టారు కదా సార్, దీని మీద ఒకసారి పరిశీలన చేయండి అని చెప్పేసి మిల్లర్లు అంతా ఎప్పుడన్నా కలిసిరా? నేనేమంటానంటే, మా మిల్లర్లు అనేకసార్లు దరఖాస్తు పెట్టారు. ఇప్పుడు నాలాంటి వాడు ఏంటంటే, నన్ను ఎట్లా చూస్తారంటే, ఒక రేబల్గానో ఒక ప్రతిపక్షంగానో ఈ రకమైన. కాబట్టి నేను మిల్లర్లల్లా ఉన్న మిల్లింగ్ వ్యవస్థలు ఉన్నా కానీ నేను ఎప్పుడు కూడా ఆ యొక్క అంటే టీంలా నేను లేను. ఏది మా మిల్లర్ అసోసియేషన్ టీంలో వాళ్ళు పోతుంటే చేస్తుంటే. కానీ ఇప్పుడు నా దానికి వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు దాన్ని సమాజానికి, ప్రభుత్వం తెలియజేయడం కోసం నేను మా మిల్లర్ల అసోసియేషన్ ఏం నడిపించడం, ఏం నడుస్తుంది, దరఖాస్తులు పెట్టిన అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి మా కాడ. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారికి అవగాహన ఉంది కాబట్టి ఏదో ఒకరోజు దీని మీద నిర్ణయం తీసుకుంటాడు అనేటటువంటి ఒక ఆశతోని మిల్లర్లందరూ ఇప్పటివరకు. కానీ లాస్ట్కి అది పోయి ఏమవుతుందంటే, మిల్లర్లందరినీ దొంగలుగా చిత్రీకరించి పీడీ యాక్ట్లని, క్రిమినల్ కేసులని పెట్టే కాడికి వచ్చింది. కాబట్టి మేము ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, లేకుంటే కమిషనర్ గారు కావచ్చు, మా మిల్లర్లను ఒక్కసారి చర్చలకు పిలవండి. మేము ₹1 లేకుండా మా మీద మీరు ఇది ఎంత అవుతుందో టెస్ట్ మిల్లింగ్ ఒకసారి చేసి, ఎన్ని ఒడ్లు వస్తుంది మా ఒడ్లు చేయకండి, మీరు గోదాములలో పెట్టుకుని ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళు రబీ ఒడ్లు గోదాములు ఉన్నాయి. ఆ గోదాములు ఉన్నటువంటి వడ్లని టెస్ట్ మిల్లింగ్ చేసి ఎంత వస్తుందో నూకల రేటు కూడా కట్టండి. అన్ని కట్టిన తర్వాత ఎంత వస్తుందో న్యాయంగా మేము ఎంత వాడుకున్నట్టుంటే మేము అందరం కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మమ్మల్ని మీరు జైళ్ళకి పెట్టో ఇంకోటి ఇప్పుడు వసూలు చేసుకోవటటువంటి పద్ధతిలో క్రిమినల్ కేసులు పెట్టి జైల్లో పెడితే ఏమొస్తుంది? కోర్టు ద్వారా పోయి కూర్చు. కేసులు పెట్టిన వాళ్ళందరూ ఇప్పుడు ఎగ్గొట్టే కూర్చురు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా ఎగ్గొట్టించి రేపు భవిష్యత్తులో మళ్ళీ నవంబర్ వస్తే ఇవాళ మళ్ళీ ఆ ఒడ్లు మేము మిల్లింగ్ చేయాల్సిందే. నేను కాకపోతే నువ్వు ఇంకోరు మిల్లరే నడిపాలి. ఆ రోజు ఈ మిల్లర్లు ఎట్లా ముందుకు వస్తారు? ఇప్పటికే మా వాదన అయినకుండా, మా బాధ అయినకుండా, కనీసం మీరు పెట్టిన లెటర్ మీద మీరు ఏదన్నా డిసైడ్ చేయకుండా ఇట్లా నిర్బంధంగా చేయడం అనేది మంచి పద్ధతి కాదని మేమందరం కూడా మిల్లర్ల అసోసియేషన్ పక్షాన నేను రిక్వెస్ట్ చేస్తాను. ఇక్కడ లోపం అనేది ప్రభుత్వం అధికారుల మధ్య ఉన్నదా, లేకపోతే మిల్లర్ల మధ్య ఉందా? ఈ సమన్వయం కుదరకపోవడం లోపం అంటారా? ఎట్లా ఇది లోపం? అంటే మిల్లర్ పాపం ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఎవరు ఏం చెప్తారో కానీ ఒక రకమైనటువంటిది ఏంటంటే, మిల్లర్లు అంటే వాడుకోరు. అంటే ఎట్లా వాడుకోరు అనే దాని మీద ఒక క్లారిటీ లేదు. ఇప్పుడు నువ్వు ఒక 100 క్వింటాలు ఇవ్వాల్సినటువంటి మిల్లుకు 300 క్వింటాలు ఇచ్చినప్పుడు అతను ఏం చేస్తాడు? నీ మిల్లు ఎఫ్సిఐ తీసుకోకపోయినా సివిల్ సప్లై తీసుకొని బయటకు అమ్ముతాడు. ఎందుకు అమ్ముతాడంటే, అయ్యాడు ఉంటే 3 నెలలు 6 నెలలు టైం చేంజ్ అయితే మొత్తం లాస్ అవుతుంది. అంటే తేమ శాతం తగ్గిపోతుంది. ప్లస్ బియ్యంలో మచ్చ అది ఇది వస్తే రిజెక్షన్కి అమ్ముకోవాలి. అంటే ₹100 అమ్మాల్సింది ₹50 అమ్ముడుపోయే పరిస్థితి. కాబట్టి మిల్లర్ ఏం చేస్తాడంటే, మళ్ళీ నీకు వడ్లు ఇచ్చే రోజే గవర్నమెంట్ లెక్క, తర్వాత బియ్యమే తీసుకునేది ఆయన లెక్క. నువ్వు వడ్లు ఉన్నాయా ఖరాబ్ అయినా ఆయనకు సంబంధం. ఖరాబ్ అయినట్టు కింద తక్కువ తీసుకుంటా అనేది ఉండదు. ఖరాబ్ అయినా మంచిగా ఉన్నా బయట అమ్ముకున్నా నీకు బియ్యం పెట్టేది లెక్క. కాబట్టి మేము ఏం చేస్తాం, ఇటు దిగుమతి కానన్నప్పుడు అటు ఎక్స్పోర్ట్ అటు అమ్ముకొని ఆ వచ్చిన పైసలు పెట్టి మళ్ళీ ఏం చేస్తాం, ఆంధ్ర నుంచి వడ్లు వస్తుంటాయి. ఇక్కడ మామూలుగా కత్తెర కాపని ఆదాని ఏదైనా వస్తుంటాయి. ఆ వడ్లని కొనుక్కొని మళ్ళీ పెడుతుంటాం. అప్పుడు ఏమైందంటే మాకు రొటేషన్లో ఈ కొంచెం నష్టం అనేది తగ్గుతుంది. అట్లా చేసుకున్న పరిస్థితి ఉంటుంది. కానీ మిల్లరు కావాలని ఉద్దేశపూర్వకంగా వడ్లు అమ్ముకొని ఎగ్గొట్టేటటువంటి మిల్లరు ఎవరు ఉండరు. ఇప్పటి వరకు ఉన్న మీ మీద ఒక్కరి మీద జరుగుతున్నామో ఇది రాజకీయ కక్ష అనుకుందాం, కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నది కదా. నేనేమంటానంటే, నాతో స్టార్ట్ అయిన తర్వాత రాష్ట్రం అంతా స్టార్ట్ అయింది, అందరి కాడికి వచ్చింది. ఇప్పటికైనా
ఒక్కసారి మిల్లర్లతోని చర్చలు చేయాలంటున్నాం ఈ ప్రభుత్వాన్ని. మేము దొంగలం కాదు. ఇవాళ రైతును కాపాడేటటువంటి వ్యవస్థ ఏదైనా ఉందంటే అది మిల్లింగ్ వ్యవస్థనే. ఎవరు మాకు బ్యాంకులు గవర్నమెంట్ ఇచ్చిందో అది ఇచ్చిందో కాదు. మేము స్వతహాగా మాకున్న ఆస్తులు కుదపెట్టుకుని బ్యాంకులలో లోన్ తెచ్చుకొని మిల్లులు పెట్టుకున్నాం. మేము సీఎంఆర్ వదిలి పెడితే మా దగ్గర మిరియాలు కూడా ఉంటుంది. ఒక్కరు కూడా సీఎంఆర్ తీసుకోరు. వాళ్ళకి ఏమైనా అవసరం వచ్చినా బలవంతంగా ప్రభుత్వం దించితే ఏం చేస్తారంటే వాళ్ళు 10,000 క్వింటాలు 20,000 క్వింటాలు పెట్టి ఒక ప్రైవేట్ వేరే మిల్లలు సీఎంఆర్ నడిపే మిల్లు గొప్ప వాళ్ళతో మిల్లింగ్ చెప్పి పెడతారు. వాళ్ళు మొత్తం కూడా సన్న బియ్యం ఎక్స్పర్ట్. వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకోరు. మేము తెలవక ఇంట్లోకి వచ్చి ఈ గవర్నమెంట్కి సపోర్ట్గా మేము ఉండి రైతులకు సపోర్ట్గా మేము ఉండి ఈ సీఎంఆర్లకు వచ్చి మేము సంపాదించుకున్నది లేదు. పైగా మేము ఇలా దొంగలుగా చిత్రీకరించబడతా ఉన్నాం. మరి మిర్యాలగూడెంలో ఎన్నో మిల్లులు ఉన్నాయి. వాళ్ళ కాడ ఎందుకు లేదు? వాళ్ళు ఇలా మొత్తం ఈ దేశాన్ని శాసించేది మొత్తం మా మిర్యాలగూడెమే. సన్న బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేసేటటువంటి కాడ ఇవాళ మేము అది చేసుకోలేకనా? కాకపోతే ఏంటంటే మాకు ఈ మిల్లర్లకి ప్రభుత్వానికి ఈ ఆఫీసులకు కలెక్టర్ గారు వచ్చి మా దగ్గర కూర్చొని అంతకుముందు 2-3 సార్లు కూర్చుంటే ఏమన్నా కలెక్టర్ గారు వచ్చిన తర్వాత తప్పదు కాబట్టి ఎన్ని అవసరం ఉంటే ఆయన దించేసిపోతూనే ఉంటారు, దించుకుంటూనే ఉన్నాం, మంచి చెడు చేసుకుంటూ పోతాం. కానీ మేము ప్రభుత్వానికి సహకరిస్తున్నటువంటి మా మిల్లుల్ని దొంగలుగా చిత్రీకరించి ప్రైవేట్ బిజినెస్ చేసుకున్న వాళ్ళు గొప్ప లైఫ్ పొరియాల ప్రభుత్వానికి సహకరించినటువంటి మేమేం దొంగలుగా కనపడతా ఉన్నాం. కాబట్టి ఇది కరెక్ట్ కాదు. దయచేసి ఈ మిల్లింగ్ వ్యవస్థని మీరు ఇప్పటికైనా మిల్లర్లతో ఏదైనా చర్చ చేసి మధ్య మార్గంగా దీన్ని క్లోజ్ చేయకపోతే భవిష్యత్తులో రైతులు అనేక రకాల ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. లేదు అంటే ఈ ప్రభుత్వం ఒకవేళ ఏమైనా ప్రణాళికబద్ధంగా ఉండి ఏదైనా ఆదాయాన్ని అమ్మాలని గొప్ప చెప్పేది ఉంటే డైరెక్ట్ మమ్మల్ని పిలిచైనా ఏమైనా ఉంటే అరే బాబు మీరు చదువుకోరా బాబు ఏమైనా ఇచ్చేది అంటే మా ఆస్తులు రిజిస్టర్ చేసుకోమనండి, డబ్బులు ఇచ్చినాడే మా రిలీజ్ చేయమని. ఇప్పుడు ఆర్ఆర్ యాక్ట్ కింద అందరి ఆస్తులు బ్లాక్ చేసే పెడతారు. రిజిస్టర్ ఆఫీసులలో ఎవరు కూడా మార్పులు చేయరు. ఇవన్నీ చేసినాక కూడా ఈ క్రిమినల్ కేసులు ఇవి అవి కరెక్ట్ కాదు కదా. మేము ప్రభుత్వంలో భారత రాజ్యాంగం మాకు అనేక రకాల అవకాశాలు కల్పించింది. వ్యాపారం చేసుకునే స్వేచ్ఛ మాకుంది. కానీ వ్యాపారంలో మీ అవసరం కోసం విపరీతమైనటువంటి ఒత్తిడి పెట్టి మా ఒడ్లు మాకు మీ మిల్లులలో పోసి ఇప్పుడు 2022-23 సంబంధించినటువంటి టెండర్ ప్యాడీలో నువ్వు బయట ఓడేస్తేనేమో 1,800 క్వింటాల్ చొప్పున టెండర్ ఇచ్చినాం. వాడు ఎత్తుకపోవాలి. మేము ఇప్పటివరకు నేను దానికి దాదాపు 7-8 కోట్లు నేను కట్టున్నా. నాకు కట్టిన దానికి రిసిప్ట్ ఇవ్వాలి ఇప్పటివరకు. నేను మా డిఎస్ఓ గారిని డిఎం గారిని పోయి సార్ ఏంది నాకు బిల్లు రిసిప్ట్ లేదు సార్ అంటే ఇస్తారబ్బా అనుకుంటే డిలే. మరి మేము ఇచ్చిన క్లియర్ కాకపోతే వాడు ఏదేం పోతే మళ్ళీ మేము ఎట్లా సార్ అంటే ఆ ఇచ్చినాకనే కట్టండి అని మొన్నటిదానికి చెప్పారు. ఇప్పుడు వచ్చి మీరు డబ్బులు కట్టలేదని మీద పడి కేసులు పెడతారు. వాళ్ళకేం 1,800కి ఇచ్చి ఇవాళ మా మిల్లులో ఇప్పటివరకు వాటి కోసం కావాలి కాసినామా వాడుకున్నాం ఉన్నాయా పోయినాయా నష్టం లాభమా మాది. మాకేం 2,236 రూపాయలని ముక్కు బిండి వసూలు చేస్తాడు. ఇది అంటే మీరు ఇప్పుడు నెక్స్ట్ టీఆర్పీ పార్టీలో క్లోజ్ చేయబోతున్నారు, రాజీనామా పెట్టబోతున్నారు, టీఆర్పీ పార్టీ నుంచి బయటకు వస్తున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. వాస్తవమేనంటారా? సరే, ప్రజలు ఎవరికి దోచిన విధంగా వాళ్ళు మాట్లాడుకుంటారు. నా లక్ష్యం ఈ రాష్ట్రంలో మెజారిటీ వర్గాలకు అధికారం రావాలనేటటువంటి ఆలోచనతోనే నేను గత టీఆర్ఎస్ ప్రభుత్వం నుండి ఇప్పటి వరకు నా ఫైట్ చేసుకుంటూ వస్తూ ఉన్నా. వల్ల నాకు కాంశీరామ్ గారు చెప్పినట్టుగా ఏది ఉంటే దాన్ని ఎక్కి ప్రయాణం చేసుకుంటే నేను వాళ్ళు చేరాలనుకున్న చోటు చేరాలనేది నా కాన్సెప్ట్. ప్రజలకు వాళ్ళకు ఏ రకమైనటువంటి ఈ నిన్న మన జరిగినటువంటి దాంట్లో మళ్ళా స్పందించలేదనే దాని మీద ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతారు. భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుంది అనే దానికి ఇప్పుడు నేనేం చెప్పే పరిస్థితి. ఇప్పుడు నేను నా కుటుంబం మీ అభిప్రాయం ఇప్పుడు నేను నా మేజర్గా నా కుటుంబం నా పిల్లలు జైల్లో ఉన్నారు, నా వ్యాపారాన్ని డిస్టర్బ్ చేసిర్రు, వీటన్నిటి సరి చేసే పనిలో నేనున్నా. ఇంకోటి ఏంటంటే నేను డిస్టర్బ్ అయిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైస్ మిల్ వ్యవస్థని ఎట్లా గాడిలోకి తీసుకురావాలి, ప్రభుత్వంతో ఎట్లా చర్చలు చేయాలి, ప్రభుత్వం దృష్టికి ఏ రకంగా ఈ రైస్ మిల్లులు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని చేరవేయాలనేటటువంటి దాంట్లోనే ఇవాళ మీరు పిలిస్తే నేను మీ దగ్గరికి వచ్చాను. మీ ద్వారా నేను ఇప్పుడు నా లక్ష్యం అది కాదు. ముందు ఇక్కడ ప్రతి రైస్ మిల్లరు సఫర్ అవుతా ఉండు. ఇవాళ సీఎంఆర్లకు వచ్చిండు రైస్ మిల్లర్ అంటేనే ఈ ప్రభుత్వానికి ఉపయోగపడ్డటువంటి రైతు మిల్లరు. ఈ ప్రభుత్వం ఉపయోగించుకున్న తర్వాత వాళ్ళ కష్టాలు వినకుండా వాళ్ళని జైళ్ళలో పెట్టడం అనేది అరిష్టం. ఈ ప్రభుత్వానికి కూడా మంచిది కాదు. కాబట్టి నేను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి రైస్ మిల్లర్ అని ఇప్పుడు అనేక రకాల వివిధ దేశాలకు పోయి వ్యాపారస్తులు ఇక్కడికి తీసుకొస్తా అని అందరూ మాట్లాడుతాం. ఇక్కడ ఉన్నటువంటి నీ వ్యాపారవేత్తని నువ్వు చక్కగా చూసుకోకుండా బయట నుంచి వ్యాపారవేత్తలను పిలిపిస్తా అంటే ఇక్కడ ఉన్నటువంటి సమాచారం ఏం పోతుంది? ఇలా రైస్ మిల్లుల మీద ఇన్ని దాడులు జరుగుతుంటే అందరూ చూడట్లేరా? ఇవాళ న్యూస్ ఇక్కడ స్టార్ట్ అయితే ప్రపంచం అంతా చూస్తుంది. అరే అక్కడ ఉన్నటువంటి మిల్లర్లను తీసుకుపోయి జైళ్ళలో పెడతారు అన్న తర్వాత కొత్త వ్యాపారస్తులు వచ్చి ఇక్కడ ఎట్లా ఎస్టాబ్లిష్ అయ్యి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోతారు? ఆ వైపుగా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. అంటే ఇవాళ ఇక్కడ ఈ ప్రభుత్వం దృష్టి పోయింది కానీ ప్రభుత్వానికి చేరవేసినటువంటి సమాచారం కానీ కరెక్ట్ కాదు. ఖచ్చితంగా రైస్ మిల్ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు వాళ్ళ దృష్టికి పోతే గౌరవ ముఖ్యమంత్రి గారు కింది నుంచి వచ్చినటువంటి వ్యక్తి, గౌరవ సివిల్ సప్లై మినిస్టర్ గారు రైతాంగం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, మేజర్గా రైతులు ఉన్నటువంటి ఏరియా నుంచి వచ్చిన వాళ్ళకి వాళ్ళ దృష్టిలోకి వాస్తవాలు చేరితే బరాబర్ రైస్ మిల్ వ్యవస్థ గాడిలో పడుతుంది అనేటటువంటి ఆలోచనతో ఇవాళ నేను అక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల దృష్టికి చేరవేయడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మా రైస్ మిల్లర్లు అందరూ కూడా కలిసి వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంత దూరం వచ్చిన తర్వాత మూకుమ్మడిగా అందరం కలిసి ప్రభుత్వం దగ్గరికి పోతాం.
ప్రభుత్వం నిలదీద్దాం, ప్రభుత్వంతో చర్చలు చేసి మేము నిజంగా మీకు డిఫాల్టర్లు అయినా నిజంగా మేము ఏమన్నా షార్ట్ ఫాల్ కనపడ్డా కట్టడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీ వైపు నుంచి ఉన్నటువంటి సహకారం ఏంది? మీరు ఇవాళ డిఫాల్ట్ అయిన మిల్లులో కూడా మీరు వడ్లు ఇచ్చారు. మరి అదే లెక్క ప్రకారం మీరు ఇలా మా మీద కేసులు పెడతారు, మరి మీ మీద కూడా కేసులు పెట్టుకోవాలి కదా. డిఫాల్ట్ అయిన మిల్లుకి ఇవ్వకూడదు కదా. అంటే మీ మీద కేసు కావడం వెనక ఏమైనా రాజకీయ కక్ష సాధింపు ఉందంటారా? ఇక మీకు అర్థం కావాలి, సమాజానికి అర్థం కావాలి. ఇప్పుడు ఏ ఒక్క రైస్ మిల్లరు కుటుంబాన్ని టార్గెట్ చేయలే. ఇవాళ నా పిల్లల్ని చదువుకునేటటువంటి పిల్లలు ఒక ఎంబీబీఎస్ ఎన్ని మిల్లులు ఉన్నాయి? 2 మిల్లులు ఉన్నాయి. ఒకటి మీ పేరు మీద, ఇంకోటి మీ మా మేడం పేరు మీద ఉంటుంది. 2 మిల్లులతోని కూడా ఇవాళ ఆ జిల్లాల ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది లేకుండా నేను కాపాడుకొని రెండింటిని కూడా ఎక్స్పోర్ట్ కాకుండా 2 CMRకే వదిలిపెట్టిన. లాస్ట్ అవర్స్ ఎక్స్పోర్ట్ కోసం కట్టుకున్నటువంటి మిల్లుని కలెక్టర్ గారు వచ్చి ఒత్తిడి చేస్తే నేను పోయినసారి సన్నోళ్ళు కొనుక్కున్న వాళ్ళు ఇవాళ విపరీతంగా సంపాదించారు. నేను రైతులకు ఇబ్బంది అవుతుందని చెప్తే మొత్తం దొడ్డోడ్లు తీసుకొని CMR తీసుకొని మిల్లింగ్ చేసి పెడుతున్నాను గవర్నమెంట్. అయినా కనికరం లేకుండా మా కలెక్టర్ గారిని మీరు అవసరం వచ్చిన సందర్భంలో మీరు అడగండి, వజ్రా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మీకు సహకరించినా లేదా వారు చెప్తారు. వారు నేను చెప్తాను, నాకు ఆ నమ్మకం ఉంది. ఎందుకు అంటే వారు జానాయమని నువ్వు కాకపోతే ఎవరు తీసుకుంటారు అన్న ఒక్క మాటకు మొత్తం నేను సన్నోళ్ళు కొనుడు పనిచేసి మొత్తం దొడ్డోళ్ళు తీసుకొని ఇవాళ మా రైతులు కాపాడినా. అయినా ఇవాళ వాళ్ళ చేతులు లేకుండా కేసులు పెట్టి నా పిల్లల్ని తీసుకుపోయి జైల్లో పెట్టినంటే రాజకీయ దురుద్దేశం లేకుండా ఎట్టుంటుంది? ఇప్పుడు ఏ కుటుంబంలో ఏ వ్యాపారవేత్తకు లేదు, ఎవరైనా పెడితే ఒక్కరినే పెట్టరు. నా కాడకు వచ్చేసరికల్లా నా కాడ ఏం చేతగాలను ఏం చేయలేనటువంటి కొంతమంది ఈ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని, ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులను అడ్డం పెట్టుకొని ఈ తాత్కాలికమైనటువంటి చిన్న చిన్న దాంతో ఏం చేయగలుగుతారు? మేము అన్నిటికీ తెగబడి వచ్చిన వీళ్ళ రాయకలు నేను అన్ని వదులుకొని నన్ను చంపుతానన్న రోజే భయపడలే. నేను ఇప్పుడు ఎందుకు భయపడతా? జగదీశ్వర్ రెడ్డి 100 కేసులు పెట్టినాడే నేను భయపడలే. ఎదురు నిలబడి వచ్చి కొట్లాడి వచ్చి మళ్ళీ ఆయనతో ఫైట్ చేస్తూనే ఉన్నా. ఇవాళ కాంగ్రెస్లో ఉన్నటువంటి ఆడ ఎన్నడు గెలవని ఆయన ఈయన కుమ్మాయి దక్కాయ మూట కట్టుకొని వచ్చి ఇవాళ నా మీద, నా కొడుకుల మీద, నా వ్యాపారాల మీద, నా రియల్ ఎస్టేట్ మీద అన్ని కుట్రలు చూస్తూనే ఉన్నారు అక్కడ ఉన్న సమాజం. వాళ్ళ గురించి నేను పెద్ద పడుచుకునేది కూడా లేదు. వాళ్ళు నాకు లెక్కలు కూడా కాదు. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా ఎంతవరకు చేయగలుగుతారు? ఇవాళ నన్ను సూర్యాపేట నుంచి రాష్ట్రానికి పరిచయం చేశారు. నాకు లాభమే జరిగింది కదా. నా మీద తప్పుడు కేసులు పెట్టించి నా మీద కావాలని ఉద్దేశపూర్వకంగా నా పిల్లల్ని జైల్లో పెట్టడం వల్ల రాష్ట్రం అంతా నా వైపు చూస్తుంది. నా నల్లగొండ జిల్లా నా వైపు చూసినప్పుడే 11 నియోజకవర్గాలలో టీఆర్ఎస్ పార్టీని పొందబెట్టిన నా యాదవ సామాజిక వర్గం. ఇవాళ మా యాదవ సామాజిక వర్గం రాష్ట్రం అంతా వచ్చి నా ఇంట నడుస్తూ ఉంది. ఇవాళ నన్ను మీరు అన్నట్టు తిన్మర్మలన్న మాట్లాడకపోతే మిగతా వాళ్ళే ఊకోలే. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలు, మా యాదవ సంఘం అందరూ కూడా ఇవాళ నా కోసం గొంతెత్తి మాట్లాడి నన్ను కాపాడుకునే ప్రయత్నం చేసుకున్నారు. ఇవాళ అదంతా నాకు కలిసి వచ్చిన అంశమే కదా. వాళ్ళు నన్ను ఏదో చెడగొడదాం అనుకుంటే నన్ను పెద్ద లీడర్ని చేస్తారు. కాబట్టి నేనేమంటున్నంటే నేను వ్యాపారం చేసినా, రాజకీయం చేసినా ఒక లక్ష్యం కోసం పనిచేస్తూ ఉన్నాం. ఇవాళ అక్కడ రైతాంగానికి విపరీతంగా ఒడ్లు వచ్చినాయనే కాన్సెప్ట్తో మిల్లులు పెడితే రైతులు కాపాడవచ్చు అని నేను వచ్చిన నేను ఒక్కటే మాట ప్రశ్న చెప్తాను మీకు. ఈ రాష్ట్రంలో రైతుల కోసమే మిల్లు పెట్టి రైతులు పండించిన ఒడ్లను తీసుకొచ్చి మిల్లింగ్ చేస్తున్నా, నాకు ఏ లాభం లేకుండా వారిని పనిచేసిన నాయకుడు ఉంటే చెప్పాను. నేను చెప్తున్నా ఇవాళ నా మీద 70 కోట్లు 60 కోట్లు బాగా, ఎందుకంటే జానే రైతులకు దగ్గర అయిపోయిండు, జానే సామాన్యులకు దగ్గర అయిపోయిండు అనేటటువంటి దాంట్లో నుంచి నన్ను దూరం చేయడం కోసం నేను రైతుల సొమ్ము ఎక్కడదండి? మేము ఒడ్లు తీసుకుంటేనే రైతులకు ఇమీడియట్గా డబ్బులు అకౌంట్ పోతాయి. మేము ఒడ్లు తీసుకొని ఓపీఎంలో ఓకే చెప్పకపోతే వాళ్ళకు పైసలేవు. అంటే రైతులకు డబ్బులు ఇప్పించిన వాళ్ళం మేము రైతులు నూరు ఎట్లా కొట్టిన వాళ్ళం అవుతాం. ఈ రైతులని మిస్గైడ్ చేసి రైతుల ముందర మమ్మల్ని దొంగలుగా చిత్రీకరణ. ఇవాళ ఏదైనా మిల్లరు ఒడ్లు తీసుకున్నట్టు యాక్సెప్ట్ చేస్తే రైతుకు 3 రోజులలో ఒడ్లు పైసలు పడుతున్నాయి. రైతుకు 3 రోజుల్లో పైసలు వస్తున్నాయంటే దానికి కారణం మిల్లరు, ఎవ్వరు కాదు ఇక్కడ. కానీ ఏ ఒక్క నాయకుడు కూడా ఆ వైపు ధైర్యం చేయకుండా, ఆ వైపు త్యాగం చేయకుండా ఇవాళ త్యాగం చేసినటువంటి మిల్లర్లని దొంగలుగా చిత్రీకరించి లబ్ధి పొందుదామంటే భగవంతుడు ఒప్పుకోడు. చివరిగా ప్రజలకు కానీ ప్రభుత్వానికి కానీ ఏం చెప్పాలనుకుంటారు? ఏం లేదు, దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి, అదేవిధంగా మెజార్టీ వర్గాలైనటువంటి అన్ని వర్గాల ప్రజలందరికీ కూడా, రైతాంగాన్ని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రైస్ మిల్లర్ అనేటటువంటి వాళ్ళు ఇవాళ రైతుల నోళ్ళు కొట్టడమో ఇంకోటో ప్రభుత్వం దోపిడీ చేయడానికి వ్యాపారంలోకి రాలేదు. ఇవాళ అనేక మంది ఇవాళ మిర్యాలగూడ లాంటి ఏరియాలో పెద్ద పెద్ద మిల్లులన్నీ కూడా ఇవాళ సన్న ఓట్లు కొనుక్కొని ఎక్స్పోర్ట్ చేసుకొని కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి స్థితిలో ఆ మిల్లులు ఉన్నాయి. కానీ ఇవాళ CMRలోకి వచ్చినటువంటి ప్రతి మిల్లర్ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులకు ఉపయోగకరమైనటువంటి విధంగా, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అధికారుల మెప్పు కోసం, అధికారులకు సహకరించడం కోసం మాత్రమే ఇవాళ CMRలో ఉన్నటువంటి ఏ ఒక్క మిల్లర్ కూడా మీరు అనుకుంటున్నట్లు కోట్ల రూపాయలు దోపిడీ చేసి కోట్ల రూపాయలు షార్ట్ ఫాల్ అనేది అది ఎక్కడ కూడా దోపిడీ కాదు. కింటా వడ్లని
మిల్లింగ్ చేస్తే 67 కేజీల బియ్యం ఇచ్చేటటువంటి కండిషన్ ఏదైతే ఉందో ఆ 67 కేజీలు ఇచ్చే క్రమంలో కింటా వడ్లతో కాకుండా కింటన్నర వడ్లు పోసి మిల్లింగ్ చేసి ఇవ్వడంలో అక్కడ 67 కేజీలు బియ్యం ఇస్తా ఉన్నాం. మిగిలిన ఏమైనా ఉంటే నూకలు అమ్ముకొని మళ్ళీ వడ్లు కొనుక్కొని వచ్చి మళ్ళీ వాళ్ళకు ల్యాబ్స్ కాకుండా పెట్టుకుంటా పోయే క్రమంలో జరుగుతున్నటువంటి షార్ట్ ఫాల్ మాత్రమే అది. దాన్ని ఆ షార్ట్ ఫాల్ అంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆఫీసర్స్ దాని మీద అవగాహన లేకపోయి మరి కింటా వడ్లకు 67 కేజీల బియ్యం చొప్పున పోతే మిగతా వడ్లన్నీ షార్ట్ ఫాల్ మిల్లర్లు వాడుకుడు మిల్లర్లు ఒక మిల్లరు అంటే దొంగతనం చేస్తాడు. ఒక్క మిల్లరు పోయి తీస్తే నువ్వు దొంగగా ఉంటాడు. నువ్వు ఈ రాష్ట్రంలో ఏ మిల్లు పోయి సీఎం నడిచిన మిల్లులో పోయి చూసినా కూడా ఏ మిల్లు కూడా 10-20 కోట్లు షార్ట్ ఫాల్ కనపడుతుంది. ఆ 10-20 కోట్లు మేము అమ్ముకొని జేబులు వేసుకున్నటువంటిది కాదు. మిల్లింగ్ చేసిన క్రమంలో నూకల రూపంలో కావచ్చు, తౌడు రూపంలో కావచ్చు, చీర రూపంలో కావచ్చు, రిజెక్షన్ రూపంలో కావచ్చు అమ్మినటువంటి దాంట్లో పోయేటటువంటి షార్ట్ ఫాల్ మాత్రమే. అయినప్పటికీ కూడా ఏ మిల్లర్ అయినా ఏ సీజన్ కూడా ఇవాళ వరకు డిఫాల్ట్ కాలే. డిఫాల్ట్ అయిన వాళ్ళు కూడా 125% చొప్పున పెనాల్టీ అమౌంట్ ఇస్తే కూడా అట్లా కూడా కట్టుకుంటూ మిల్లర్లు పోతా ఉన్నారు. కానీ మిల్లర్కు జరగాల్సినటువంటి న్యాయం చేయకుండా మిల్లర్ని దొంగలుగా చూపించేటటువంటి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాను. మీరు ఇదే కక్షపూరితమైనటువంటి ధోరణి కనుక ప్రవర్తిస్తే భవిష్యత్తులో రైతాంగం అంతా కూడా రోడ్డున పడేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మా మీద ప్రేమతో కాకపోయినా రైతుల మీద ప్రేమతోనైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలను అధికారంలో తీసుకొచ్చినటువంటి రైతాంగం ఈ రైతాంగం అనేది వాళ్ళ ఎన్నమ్మక లాంటిది వ్యవస్థ. కాబట్టి రైతులను కాపాడటం కోసమైనా మిల్లర్తో చర్చ చేసి మీరు అవుటన్ మిల్లింగ్ టెస్ట్ మిల్లింగ్ చేసి ఎంత అవుటన్ వస్తుందో చూసి ఆ అవుటన్ ప్రకారం మేము ఇప్పటివరకు మాకు ఇచ్చినటువంటి వడ్లల్లో మేము రన్నింగ్ చేసినటువంటి దాని ప్రకారం ఎంత షార్ట్ ఫాల్ పోతుందో తీసేసి మిగిలిన దానికి ఏదైతే ఉందో ఆ లాస్ ఏదైనా ఆ నష్టం ఏదైనా ఉంటే ఇమీడియట్గా మా ఆస్తులు మీ ఆండోళ్ళు మీరు ఆర్ఆర్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసుకున్న రైట్ ఉంది. కాబట్టి ఆర్ఆర్ యాక్ట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఆ విలువైన మందం మీరు రిజిస్టర్ చేసుకున్న తర్వాత మమ్మల్ని మిగతా ఏమైనా ఉంటే మాకు ఇవ్వండి తప్ప మమ్మల్ని ఉట్టినే ఈ సమాజంలో దొంగలుగా మేము నిజంగా రైతాంగం కోసం కష్టపడుతున్నదంటే ఇవాళ మిల్లరే. నేను బరాబర్ చెప్తా, మీరు ఎక్కడ పిలిచినా చెప్తా. మీరు నేను ఇట్లా మాట్లాడుతున్నా కదా అని నా మీద కక్షపూరితంగా ఇంకేదైనా కేసులు పెడతామని ఇంకేదన్నా కూడా నేను ఏం చేసేది లేదు. బరాబర్ ఇది ప్రభుత్వానికి తెలవాల్సినటువంటి అంశము. రైస్ మిల్లింగ్లో 67% అనేటటువంటి దాని మీద మీరు చర్చ చేయాల్సిందే. దాని తర్వాత ఏమైనా షార్ట్ ఫాల్ ఉంటే అప్పుడు మిల్లర్ దొంగగా చూడాలి. కానీ మీరు ఇష్టం వచ్చినట్టుగా 2015లోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి మంత్రి గారికి లెటర్ పెట్టి మరి ఇప్పటి గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, దయచేసి మీరు నల్లగొండ జిల్లాకే కాదు ఈ రాష్ట్రానికి కూడా ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఇవాళ ఇంత పెద్ద రైతన్నల కోసం పనిచేస్తున్నటువంటి మిల్లర్లని ఇవాళ దొంగలుగా చిత్రీకరిస్తున్నటువంటి ఈ వ్యవస్థ మీద మీరు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది సార్. దయచేసి మా మిల్లర్లతో ఒక్కసారి చర్చలు చేయండి. మేము అందరం వస్తాం. మేము మీ దగ్గరకు వచ్చిన తర్వాత మా మిల్లర్లు చూడండి, ఇవాళ మేము నడిపించినటువంటి దాని కరెంటు బిల్లు రూపంలో నెలకు 50 లక్షల రూపాయలు కడుతున్నటువంటి మేము జీఎస్టీ రూపాయలను కడుతున్నటువంటి మా లెక్కలన్నీ తీసిన తర్వాత మిల్లింగ్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఒడ్డు తీసుకుపోయి అమ్ముకున్నాం. అప్పుడేం తెలుస్తుంది కదా, ఉట్టినే మిల్లుల మీద పడి బస్తాలు లెక్క పెట్టుకోవటం కాదు సార్. మొత్తం మా ట్రాక్ తీయండి, మా ట్రాక్ ప్రకారం మేము న్యాయంగా లేవన్నప్పుడు మీరు ఏ శిక్ష చేసినా పడటానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మా వైపు నుంచి కనీసం మరణ శిక్ష వేసేటానికైనా చివరి కోరిక అడుగుతారు. కానీ మా మిల్లర్లని మాత్రం ఇన్ని రకాలుగా మీరు వాడుకొని ఆ ప్రభుత్వం వాడుకుంది ఈ ప్రభుత్వం వాడుకుంది, ఇప్పుడు మాత్రం మమ్మల్ని దొంగలుగా ముద్రేయడం వల్ల ఏ ఒక్క మిల్లర్ బయటకు వచ్చి మాట్లాడలేకపోతారు. ఇవాళ మిల్లింగ్ వ్యవస్థలు ఉన్నటువంటి మేమే. కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ మిల్లు వ్యవస్థ ఇట్లనే అయితే రైతులు మొన్న పోయిన సీజన్లో ఎట్లయితే రోడ్ల మీద ఏడ్చుకుంటూ అరిగోసపడరు, భవిష్యత్తులో మిల్లర్లు చేతులు ఎత్తితే మళ్ళీ రైతాంగానికి కూడా ఇబ్బంది జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు కూడా మరి అంటే న్యాయంగా ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం. అక్కడో ఇక్కడో 1 కేజీ 2 కేజీలో తరుగు కోసం తీసుకున్నంత మాత్రాన మిల్లర్లందరూ కూడా దొంగలుగా తీసుకున్న వాళ్ళతో అందరూ దొంగలుగా చిత్రీకరించేటటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి సమాజం అంతా ఆలోచన చేయాలి. ఈ సమాజంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్షపూరితమైనటువంటి వాతావరణాన్ని విడనాడి ప్రజల సంక్షేమం కోసం పనిచేయాల్సినటువంటిదిగా విజ్ఞప్తి చేస్తూ గౌరవ సివిల్ సప్లై కమిషనర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న, మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. సో చూసారు కదండి, ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి BRK న్యూస్, ఇది తెలుగు. థ్యాంక్ యూ.